ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం కోల్కతా పర్యటనకు వెళ్లనున్నారు. పశ్చిమ బెంగాల్లో నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చంద్రబాబు హాజరు కానున్నారు. ఈ మేరకు సీఎం షెడ్యూల్ ఖరారైంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులు పాల్గొనే ఈ కార్యక్రమంలో చంద్రబాబు హాజరు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఓకే. పార్వతి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు శనివారం కోల్‌కత్తా పర్యటనకైతే వెళ్ళనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికైతే ఆయన హాజరు కానున్నారు. ఈ మేరకు సీఎం షెడ్యూల్ అయితే ఖరారైంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులు పాల్గొనే ఈ కార్యక్రమంలో చంద్రబాబు కూడా హాజరు కావడం ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా చంద్రబాబు ఉంటూ వస్తున్నారు. ఒక సీనియర్ పొలిటీషియన్‌గా ఆయనకిచ్చే గౌరవాన్ని ఆయనకిస్తూ బీజేపీ కూటమి కూడా వస్తుంది. ఎన్డీఏలో ఉన్నటువంటి పెద్దలంతా కూడా చంద్రబాబును గౌరవిస్తూ ప్రతి కార్యక్రమానికి ఆయన్ని ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. ఇదే సందర్భంలో కోల్‌కత్తాలో ఏది దీదీ సర్కార్‌కి చెక్ పెట్టి అక్కడ బీజేపీ భారీ విజయం సాధించడం, అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న తరుణంలో అక్కడ ఏదైతే నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందో దానికి చంద్రబాబును కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు అక్కడికెళ్ళడం జరుగుతుంది. అయితే చంద్రబాబు రేపు ఉదయం 7:05 కొండవీలులోని తన నివాసం నుంచి బయలుదేరి హెలికాప్టర్ ద్వారా విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోనున్నారు. అక్కడి నుంచి విజయవాడ ఉదయం 7:40 విజయవాడ నుంచి కోల్‌కత్తాకు విమానంలో బయలుదేరి వెళ్తారు చంద్రబాబు. అయితే సీఎం చంద్రబాబుకు సంబంధించినటువంటి ప్రయాణానికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లయితే ఇప్పటికే పూర్తి చేశారు. ఉదయం 9:20 కోల్‌కత్తాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికైతే చంద్రబాబు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బి గ్రేడ్ పెరేడ్ గ్రౌండ్‌కి వెళ్తారు. ఈ ప్రాంగణంలోనే పశ్చిమ బెంగాల్ నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనున్నారు. ఈ సందర్భంగా నూతన ప్రభుత్వానికి ఆయన శుభాకాంక్షలు ఇప్పటికే తెలియజేశారు. అక్కడ ఏదైతే ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ ఏపీలో కూడా ఎన్డీఏ భాగస్వామ్యంగా 3 పార్టీలు బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి తెలుసు. ముగ్గురు కలిసి పోటీ చేయటం, ముగ్గురు కలిసి ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఇక్కడ నడుస్తుంది ప్రభుత్వం కూడా ఏపీలో. ఇదే తరుణంలో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు రేపు అక్కడ బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి వెళ్ళటం, ఈయన్ని ఇన్వైట్ చేయడం కూడా ఇక్కడ కూటమిలో ఉన్నటువంటి నేతలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబును ఆహ్వానించడం పట్ల కూడా. ఇదే సందర్భంలో ఇక్కడ ఏదైతే ప్రమాణ స్వీకార కార్యక్రమం చూసుకున్న అనంతరం కోల్‌కత్తా నుంచి చంద్రబాబు హైదరాబాద్ చేరుకోనున్నారు. ఎందుకంటే ఆహ్, ప్రమాణ స్వీకారం అనంతరం మధ్యాహ్నం 1:45 నుంచి చంద్రబాబు కోల్‌కత్తా నుంచి తిరిగి బయలుదేరతారు. అక్కడ అనంతరం మధ్యాహ్నం 3:45 నుంచి హైదరాబాద్ బేగం పేట ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా జూబ్లీ హిల్స్‌లో ఉన్నటువంటి నివాసానికెళ్తారు. ఆహ్, ఇక్కడి నుంచి ఏదైతే కోల్‌కత్తా వెళ్తారో కోల్‌కత్తా నుంచి హైదరాబాద్ వెళ్తారు. తర్వాత తిరిగి హైదరాబాద్ నుంచి సోమవారం ఉదయంకి ఇక్కడ అమరావతి చేరుకోనున్నారని చెప్పిన అధికారిక వర్గాలు చెప్తున్నాయి. లేదంటే ఆదివారం సాయంత్రానికైనా చేరుకోవచ్చని కూడా చెప్తున్నారు. అంటే ఏదైనా చంద్రబాబుకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత మాత్రం చాలా హర్షించదగినటువంటి విషయం అని చెప్పని టీడీపీ నేతలైతే తీవ్ర స్థాయిలో హర్షం వ్యక్తం చేస్తున్నారు పార్వతి.